హాయ్ అందరికీ. ఈరోజు సండే స్పెషల్ మిల్ మేకర్ పలావ్ చేస్తున్నాను, వచ్చేయండి. కావలసిన టమాటో ఆనియన్ కట్ చేసుకుందాం, రెడీ చేసుకుందాం. వీటితో పాటు పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి అన్ని వెజిటేరియన్ వంటలే చేస్తున్నాము. నెక్స్ట్ 10 days తర్వాత అన్ని నాన్ వెజ్ ఐటమ్స్ కూడా చేసి పోస్ట్ చేస్తాము. మా వీడియోస్ అన్నీ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. నా ఛానల్లో ప్రతిరోజు వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉంటాను. చూసి ఎలా ఉన్నాయో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి, ఎంకరేజ్ చేయండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా అన్ని నీట్గా కట్ చేసుకున్నాను, ఎందుకంటే పులావ్లో వేస్తానే బాగా ఉడికిపోవాలి. ఫస్ట్ అయితే గిన్నె పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసేద్దాం. ఇప్పుడు కావాల్సిన మసాలా దినుసులన్నీ వేసేసుకుందాం. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకొని కొంచెం దూరగా వచ్చేంత వరకు వేయించుకుందాము. ఇప్పుడు టమాటాలు కూడా వేసేసుకుందాము. కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కాసేపు వేగనిద్దాం. ఇప్పుడు మిల్ మేకర్ వేసేసుకుందాం. మిల్ మేకర్ వేసుకొని కాసేపు నూనెలో కొంచెం బాగా వేయించుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసుకున్నాం కాబట్టి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మిల్ మేకర్ ఇవంతా బాగా పట్టాలి మసాలా వాటికి. తర్వాత కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేద్దాం. చేసి కాసేపు బాగా మగ్గనిద్దాం. కొంచెము నెయ్యి కూడా వేసుకుందాం. ఒక 2 స్పూన్లు నెయ్యి అయితే వేసుకున్నాను. ఎందుకంటే పులావ్లో కానీ బిర్యానీలో కానీ నెయ్యి లేకుండా వంట చేస్తే అది ఏం బాగుండదు. ఖచ్చితంగా నెయ్యి అయితే వేసుకోవాలి, అప్పుడే టేస్ట్ వస్తుంది. నేను 2 గ్లాసులు బియ్యం అయితే ముందు నానబెట్టుకున్నాను, వాటికి 4 గ్లాసులు వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకున్నాను.
ఈ మూత పెట్టేసుకొని ఎసురు తెల్లేంత వరకు పెట్టుకొని తర్వాత రైస్ వేసుకుందాం. ఎసురు తెల్లిపోయింది, రైస్ కూడా వేసేసుకున్నాను. కొంచెం సేపు అంతా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకుందాము. బాగా ఉడుకుతుంది. ఇంకా ఆల్మోస్ట్ వచ్చేసింది, దగ్గరికి అయిపోతుంది. ఒకసారి బాగా కలపెట్టుకుందాము. పులావ్ రెడీ, రండి తినేద్దాం. చూడండి, పులావ్ చాలా వేడివేడిగా బాగా రెడీ అయింది, బాగా కుదిరింది. స్మెల్ కూడా చాలా అదిరింది. నాకైతే పెడుతుంటే చూస్తాంటే తినబుద్ధి అవుతుంది. ఓకే గాయస్, మిల్ మేకర్ పులావ్ ఎలా ఉందో టేస్ట్ చేసేద్దాం. వావ్, పర్ఫెక్ట్గా అన్నీ సరిపోయినాయి. సూపర్. హాయ్, అందరూ నా వీడియోస్ అందరు చూస్తున్నారా? చూడకుంటే చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.